దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారు కదండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత మనలో ప్రతి ఒక్కరము కాపాడబడుతూ ఉన్నాం. ఆయనకే మహిమ. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 94 అధ్యాయం 18వ వచనం. నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుని కృప మన జీవితాల్లో బలమిస్తుంది, శక్తినిస్తుంది. దేవుని కృప లేకపోతే మనం లేం. దేవుని కృప చాలా గొప్పది. నా కాలు జారినని నేను అనుకునగా, ఆత్మీయ జీవితంలో నీవు పడిపోయే స్థితిలో ఉన్నావేమో, అయితే నీ దేవుడు నిన్ను చేయి పట్టుకుని పైకెత్తే దేవుడు. పేతురు నీటి మీద నడుస్తూ గాలిని చూసి అతను మునిగిపోసాగారు. ప్రభువా నన్ను రక్షించు అన్నప్పుడు వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు వారు అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావని చెప్పి చేయి పట్టుకుని పైకెత్తారు. చూసారా, మన ఆత్మీయ జీవితాల్లో కొన్నిసార్లు ఒడిదుడుకులు వస్తాయి, అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టరు. ఆయన కృప చేత బలపరిచే దేవుడు, తిన్నని మార్గంలో నడిపించే దేవుడు. అపవాది నిన్ను ఎంతటి శోధనలో త్రోసివేయాలన్నా దేవుడు నిన్ను బలపరిచి, స్థిరపరిచి, అంచెలంచెలుగా హెచ్చించి ఆశీర్వదించే దేవుడు, మేలు చేసే దేవుడు. కాబట్టి ప్రియబిడ్డ, మరి నీ ఆత్మీయ జీవితం గురించి నువ్వు ఒక్కసారి పరిశీలన చేసుకో. నువ్వేమై ఉన్నావు? యేసు వైపు చూస్తున్నావా? పునరుద్ధానుడైన యేసుని నీవు కలిగి ఉంటే ఆయన వైపు చూడు. శ్రమలు, బాధలు వచ్చినప్పుడు నీవు ఇటు అటు చూడకు. అలా చూసిన ఎడల నీ కాలు జారి పడిపోతావు. ఆత్మీయ జీవితం అంటే చాలా ఆత్మీయ పోరాటం. నీవెప్పుడైతే ఆత్మీయంగా దేవునితో పోరాడుతూ ప్రార్థనా జీవితం కలిగి నడుస్తావో అప్పుడు నీ ప్రభు నీ జీవితంలో కృప చూపుచు నిన్ను ప్రతి విషయంలో కూడా బలపరిచేటువంటి దేవుడు. కాబట్టి నీవు దేవునిపై ఆధారపడు. దేవుని బిడ్డ, అన్ని విషయాల్లో దేవుని వైపే చూడాలి. నీవు హెచ్చులోనికి వస్తావు, వృద్ధిలోనికి వస్తావు, గొప్ప చేయబడతావు. ఎంత బలవంతుడు నీ ప్రభు. నమ్ముచున్నావా? కృప, దయ, జాలి, కరుణ చూపే దేవుడు. ఆశీర్వదిస్తారు. ఒకవేళ శ్రమలు, బాధలు నిన్ను తరుముతున్నా నువ్వు భయపడకు, నిశ్చింతగా ఉండు. దేవుడు నీ తల పైకెత్తబోతున్నారు. భయపడకండి, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభువా. అవును తండ్రి, అనేక సార్లు ఆత్మీయ జీవితంలో దుష్టుడైన సాతాను అగ్ని బాణాలేసి పడగొట్టాలనుకున్నప్పటికీ అయ్యా నీ కృప ప్రతి నీ బిడ్డలను ఆదుకుంటున్నందుకే నీకు స్తోత్రాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. మీ దాసులను కాపాడండి. సర్వోన్నతుడా, ఇదిగో తండ్రి నైనా యవన బిడ్డలను కాపాడండి. రోగులైన వారిని ముట్టి బాగు చక్కరుండి తీర్చండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితుల నామంలో విడుదల కలుగును గాక. సర్వ ప్రపంచానికి శాంతి, భద్రతలు ఇవ్వండి ప్రభువా. గొప్ప దేవ, రోగాలు, సమస్యలు, భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం ప్రభు. విడిపించండి ప్రభు. నజరేడ, గలలీడ, పరిశుద్ధుడ, మెస్సయ్య మీరున్నారని నిరూపించి మహిమ పొందమని శక్తి గలేసనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.